హలో ఫ్రెండ్స్, డైలీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ న్యూస్ అప్డేట్స్. తెలంగాణలో సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న వేళ అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో మంచి జోష్లో ఉన్న రేవంత్ సర్కార్ అదే ఉత్సాహంతో రైతులకు ఆర్థిక ఊరటనిచ్చేలా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలోని రైతులందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రైతు భరోసా పంపిణీకి ముహూర్తం ఖరారైనట్లు సెక్రటేరియట్ వర్గాల సమాచారం. ఈ నెల 17వ తేదీన నేరుగా రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఆర్థిక శాఖ కసరత్తు పూర్తి చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన నేపథ్యంలో రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ద్వారా ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. రూ. 9,000 కోట్ల నిధుల సమీకరణ. రైతు భరోసా పథకం కింద నిధుల పంపిణీ కోసం ప్రభుత్వం ఇప్పటికే దాదాపు రూ. 9,000 కోట్లను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా నిధుల సర్దుబాటుపై దృష్టి పెట్టిన సర్కార్ ఇప్పుడు ఒకేసారి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు లైన్ క్లియర్ చేసింది. నిధుల విడుదల ప్రక్రియ పూర్తి కాగానే రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల పరిషత్ ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. రైతులకు ఆర్థిక సాయం అందితే ఆ ప్రభావం ఎన్నికలపై సానుకూలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. సాయంత్రం హైలెవెల్ మీటింగ్. ఈ కీలక నిర్ణయంపై ముద్ర వేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం మంత్రులతో అత్యవసర భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రైతు భరోసా నిధుల విడుదల తేదీపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ భేటీలో కేవలం నిధుల విడుదలే కాకుండా రైతు రుణమాఫీకి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలపైనా చర్చించే అవకాశం ఉంది. సాగు పెట్టుబడి సాయం అందితే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రులు భావిస్తున్నారు. రైతులకు అలర్ట్. మీరు రైతు భరోసా లబ్ధిదారులు అయితే మీ ఆధార్ కార్డు మరియు బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి సరిచూసుకోవడం మంచిది. కేవలం అర్హులైన రైతులకు మాత్రమే ఈ సాయం అందనుంది. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈసారి ఎక్కడా సాంకేతిక ఇబ్బందులు లేకుండా నేరుగా డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల మొబైల్ ఫోన్లకు మెసేజ్ వచ్చేలా. పాయింట్. రైతు భరోసా నిధులు ఎప్పుడు విడుదలవుతాయి? అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ఫిబ్రవరి 17వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉంది. 2. ప్రభుత్వం ఎంత మొత్తం నిధులు సమీకరించింది? రైతు భరోసా కోసం ప్రభుత్వం సుమారు రూ. 9,000 కోట్లు కేటాయించినట్లు సమాచారం. 3. ఎవరి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి? అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలో ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం పెట్టుబడి సాయం జమ అవుతుంది. 4. ఈరోజు జరిగే మంత్రివర్గ భేటీ ముఖ్యం ఎందుకు? ఈరోజు సాయంత్రం జరిగే భేటీలోనే నిధుల విడుదల తేదీపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వనున్నారు. 5. రైతు భరోసా నిధుల కోసం అప్లికేషన్ పెట్టుకోవాలా? ఇప్పటికే డేటా ఉన్న రైతులకు నేరుగా జమ అవుతుంది. కొత్త మార్గదర్శకాలపై ప్రభుత్వం త్వరలో స్పష్టత ఇస్తుంది. మొత్తం మీద రైతు సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న రేవంత్ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల విజయోత్సాహంలో రైతులకు ఈ తీపి కబురు చెప్పబోతోంది. రూ. 9,000 కోట్ల భారీ బడ్జెట్తో అన్నదాతల కష్టాలను తీర్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 17న నిధులు విడుదలైతే సాగు పనుల్లో ఉన్న రైతులకు అది కొండంత అండగా మారుతుందనడంలో సందేహం లేదు.